నంద్యాల జిల్లాలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, జూనియర్ జాతీయ స్థాయి చెకప్ తత్వ ఛాంపియన్షిప్ పోటీలు, శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి. శేఖర్. బనగానపల్లెలోని కొండపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి. జనార్దన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యత దక్కుతుందని, అన్ని వర్గాలు ఆదరించడంతోనే 164 సీట్లు సాధించగలిగామని అన్నారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మైదానంలో 28వ జాతీయ స్థాయి చెకప్ తక్ర ఛాంపియన్షిప్ వేడుకల్లో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి ఒక్కరికి జీవితంలో భాగం కావాలని రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ తదితర ఒలింపిక్ క్రీడలకు ప్రభుత్వంతో పాటు అనేక క్రీడా సంఘాలు కూడా ప్రోత్సాహం ఇస్తుందన్నారు. స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వం ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ కల్పిస్తుందంటే క్రీడల పట్ల ఎంత ప్రాధాన్యత అర్థం చేసుకోవాలని మంత్రి వివరించారు. నంద్యాల కలెక్టరేట్లో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్పై 20 సూత్రాల చైర్మన్ లంకా దినకర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 సూత్రాల ఫార్ములాను ఏర్పాటు చేశారని అన్నారు. ఆ 20 సూత్రాల పనితీరు, అమలు, అందులో ఉన్నటువంటి సమస్యలు చర్చించడం జరిగిందని, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా 20 సూత్రాల ఫార్ములా అమలు జరుగుతుందని, వికసిత్ నంద్యాల జిల్లాగా రూపొందించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని అన్నారు. నంద్యాల పట్టణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎంబి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోనే దాదాపు 8 కోట్ల రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఆసియా ఖండంలోని ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్పై చర్చ జరుగుతోందని, ఏ రాష్ట్రంలో కూడా పేదలకు 4,000 రూపాయల పెన్షన్ ఎవరూ ఇవ్వడం లేదని అన్నారు. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి భక్తునికి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 30% అధిక భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాము. 11 రోజులు జరిగే మహాశివరాత్రి కార్యక్రమంలో భక్తుల కొరకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి మంచినీరు, పాలు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ చేస్తామని అన్నారు. బ్రహ్మోత్సవాలను 4 రోజుల క్యూలైన్లో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకిచ్చిన వాగ్దానంపై కట్టుబడి ఉన్నామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎంబి ఫారూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కలెక్టర్ పరిశీలిస్తున్నారని, అక్కడ విధులు నిర్వహించే న్యాయమూర్తులకు, సిబ్బందికి అవసరమైన వసతులకు, అలాగే అక్కడికి వచ్చే ప్రజల అవసరాలను గుర్తించి అనుకూలమైన స్థలాన్ని గుర్తిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి తప్పనిసరిగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల మండలంలో 12.58 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1081 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై గుంతలు పూడ్చడం జరుగుతుందని, రాష్ట్రంలోని గ్రామాలలో సీసీ రోడ్లు దాదాపు పూర్తి చేస్తున్నామని, కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమతుల్యంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లో బ్యాంకు మేనేజర్ల ఓరియంటేషన్ వర్క్షాప్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలు, పర్యాటక రంగం, బలహీన వర్గాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాథమిక రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చి రుణాలు విరివిగా మంజూరు చేయడంలో బ్యాంకర్లు ముఖ్య భూమిక పోషించి జిల్లా అభివృద్ధి రేటును గణనీయంగా పెంచేందుకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మార్చి నెల సమాచార లేఖలో కలుద్దాం. బి. శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.